తీసుకుంటామని భారత విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించింది. పుల్లారావు గారు, సో ఇమీడియట్ రియాక్షన్ ఇది ట్రంప్ కామెంట్స్ మీద భారతదేశ రియాక్షన్ ఏంటంటే, మరొకసారి నేను 2 ముక్కల్లో చెప్తాను. యా, ఒకటి, మేము 140 కోట్ల మంది భారతీయుల ఎనర్జీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ మాకు. రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ మేము ఒక్క దేశమే చేసుకోవట్లేదు, చాలా దేశాలు చేసుకుంటున్నాయి, కానీ కేవలం ఇండియా మీద మాత్రమే టారిఫ్ విధించారు. ఇది అన్జస్టిఫైడ్, అన్రీజనబుల్, అన్ఫేర్. భారతదేశ ప్రయోజనాలకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకుంటామన్నారు. చాలా బాగా చెప్పారు, చాలా మంచి స్టేట్మెంట్. పెట్టలేదు. చైనా అయితే నువ్వు పోతే పో అంటారు. చైనా, బ్రెజిల్ ఇష్టం వచ్చింది చేసుకో అన్నారు. మనమే అనలేదు, చాలా మర్యాదగా చేశారు. ఇది ఏమిటంటే రియాక్షన్ భారతదేశం నుంచి లేకపోవటం ట్రంప్ కి చాలా ఇబ్బంది వచ్చేసింది. ఆయనకి రియాక్షన్ లేదు కదా భారతదేశం నుంచి. ప్రధానమంత్రి గారు ఏదో అనేసాడు, ఫారెన్ మినిస్టర్ అన్నాడు, ఏం లేదు. ఒక జాయింట్ సెక్రటరీ, మినిస్ట్రీ రిప్రజెంటేటివ్ మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా అలా ఇచ్చారు. వాళ్ళకి ఆ బాధ ఉండదు. ఇండియన్ లాబీ కూడా ఉన్నది, తగ్గిస్తారు. మీరు చెప్పినట్టుగా తప్పదు. మనకేంటంటే మెయిన్ టెస్ట్ భారతదేశానికి మనకి బ్యాక్ బోన్ ఉన్నది. నేషనల్ ఇంట్రెస్ట్ కాపాడుకుంటాం, న్యాయంగా కాపాడుకుంటాం. యూరోప్ కొంత, రష్యా నుంచి మిగతా దేశాలు కొంత, వాళ్ళ మీద వేయలేదే, మా ఒక్కల మీద వేస్తావా? అది చాలా పెద్ద పాయింట్. నిన్న నిక్కీ హ్యాలీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ట్రంప్ మీద కూడా పోటీ చేసింది. ఇండియన్ ఆరిజిన్ అనుకోండి, ఫేమస్ పాలిటిషియన్. అవును, అది ఒక్క భారతదేశం మీద చేయటం కరెక్ట్ కాదు. చైనా మీద కూడా చేయాలి. చైనా మీద పాస్ చేసి భారతదేశం మీద ఎట్లా వేస్తారు అన్నారు. ఆ చైనా మీద వేస్తే ఊరుకోరు కదా. వెంటనే ఆ రేర్ అర్త్స్, మ్యాగ్నెట్స్ ఆఫ్ చేస్తే అమెరికన్ ఇండస్ట్రీ ఇది పనిచేయదు. వారం రోజుల్లో మూసేయాలి. అందువల్ల ఇది ప్రజలకు ఎక్కుతుంది. కరెక్ట్ స్టెప్ తీసుకుంటున్నాం. ఇది మన రేవంత్ గారు మాట్లాడింది అంతా కరెక్టే. దానికి ఏమి డిసగ్రిమెంట్ కాదు, ఎవరు వాళ్ళకి. కానీ ఇది ఒక పెద్ద పరీక్ష కూడా కాదు. మనం తట్టుకుంటాం, ఆటోమేటిక్ గా తట్టుకుంటాం. మెయిన్ థింగ్ భరత్ గారు, భారతదేశానికి చమురు చీప్ గా వస్తే మిగతాదంతా చూసుకోవచ్చు. ఇప్పుడు మేము మా భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా త్వరలో మేము చర్యలు తీసుకుంటాము, వెల్లడిస్తామన్నారు. ఏం చర్యలు ఉండొచ్చు తెలుసు. వాళ్ళు కూడా కొన్ని విషయాల మీద తీసుకుంటారు. వాళ్ళు కూడా కొన్ని మెల్లిగా చూస్తా ఉన్నారు. మెయిన్ థింగ్ ఏమంటున్నారంటే, భారతదేశం మనకి ఇంకా అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నావా లేదా? మాట్లాడుతున్నాం, సరే మాట్లాడుతున్నాం, చూసుకుందామని భారతదేశం లైన్. డైరీ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ అంటున్నారు కదా, అది మనం ఒప్పుకో కదా. అది కష్టం. అది డైరీ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ అమెరికా అలో చేస్తే మన రైతులు, మన ఫార్మర్స్ మళ్ళీ ఇప్పుడు ఆపోజిషన్ ఇవన్నీ కూడా వస్తాయి కదా ఇష్యూస్. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా. అక్కడున్న వ్యవసాయం చేసే వాళ్ళు ప్రెషర్ తెస్తున్నారు ట్రంప్ మీద. కానీ మన దేశం కొనేవాళ్ళు కూడా వాళ్ళ మీద, ట్రంప్ మీద వాళ్ళు కూడా ప్రెషర్ తీసుకొస్తున్నారు కదా. ఆర్మ్స్ ఇండస్ట్రీ, లేకపోతే ఏమంటారు ఏరోప్లేన్స్, వాళ్ళు కూడా తీసుకొస్తారు. అక్కడ ఉన్న లాబీస్ కూడా తీసుకొస్తారు. భారతదేశం మీద పడవద్దు, దీంతో స్పాయిల్ చేసుకోవద్దు. ఇవన్నీ తప్పకుండా ఇక్కడ వర్క్ అవుతాయి. పేషెంట్ గా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. నోరు జారకూడదు. తప్పని తిట్టు, ఆడిని తిట్టు, వీడిని తిట్టు అని కొంతమంది అంతా తిట్టకూడదు, మాట్లాడకూడదు. పేరెత్తదు, వదిలేయి, సెట్ అయిపోతారు. రేవంత్ గారు ఏం సలహా ఇస్తారు మీరు ట్రేడర్స్ కి? కాషన్ గా ఉండాలా? ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మార్కెట్ అయితే చాలా ఇబ్బందికరంగానే ఉంటది. అండ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నా గానీ మార్కెట్ అయితే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు అయితే లేవు. గోయింగ్ ఫర్దర్ ఈ అన్సర్టనిటీస్ అన్ని కూడా కొద్దిగా సెటిల్ అయ్యేంత వరకు మార్కెట్ లో కొంతవరకు ఉడుగుదుడుకులు ఉంటాయి. కానీ భయపడే అంత పెద్ద ప్రమాదం అయితే మార్కెట్ లో అయితే ఉండదు. రిటర్న్స్ రాకపోవచ్చేమో కానీ టెంపరీ హికప్స్ గా మాత్రమే మార్కెట్ లో అయితే మనం పరిగణించాలి. ట్రేడర్స్ కి మాత్రం పెద్ద ఎత్తున లాసెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి కండిషన్ లో వాలటిలిటీ బాగా బిల్డ్ అవుతూ ఉంటది. సో దానికి సహజంగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఇటువంటి ఒక న్యూస్ ఏదో ఒకటి రావచ్చు అన్న ఒక అనుమానంతో ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా హిస్టరీలో ఎప్పుడు లేనంత షార్ట్ పొజిషన్స్ ని మన ఇండియన్ మార్కెట్ లో గత వారం నుంచి మెయింటైన్ చేస్తున్నారు. సో దాదాపుగా మార్కెట్ ఇటువంటి ఒక యాక్షన్ కి ప్రిపేర్ అయ్యే ఉంటుంది.
రేపు గనక మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా గానీ దాన్ని కొంచెం ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ షార్ట్స్ ని మెయింటైన్ చేస్తున్నారో ఆ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నంలో అయినా సరే మార్కెట్ పైకైతే వస్తుంది. ఈ న్యూస్ కి మార్కెట్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంది. మేబీ 50% ఇంత ఫాస్ట్ గా అనౌన్స్ చేస్తారు అని అనుకోపోయి ఉండొచ్చు, కానీ ఆల్రెడీ ట్రంప్ పై నుంచి మాత్రం ఏదో ఒక పెద్ద సమస్య మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసింది. మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసింది. ఇంకా పెద్దగా రియాక్షన్ వస్తే రావచ్చు అంతే, ఒక చిన్నపాటి రియాక్షన్ అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు గారు, రేవంత్ గారు. రెహానా, మొత్తానికి